ఏఐసీసీ అధ్యక్షులు తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాజ్ హోటల్కు వెళ్లిన ఖర్గే మంత్రి పదవులు దక్కలేదని అసంతృప్తితో ఉన్న నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రేపు నాంపల్లి గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ స్థాయి కాంగ్రెస్ కమిటీ ప్రతినిధుల సభలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రపంచంతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహేశ్వరాన్ని 4వ నగరంగా తీర్చిదిద్దామని అన్నారు ఆయన. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఐపీ జనరల్ పార్క్ ఏరియాలో మలబార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీగా మహేశ్వరం అభివృద్ధి కానుందని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 మొదలుపెట్టామని, అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దూసుకెళ్తోందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్. తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ మహేశ్వరం ఈ ప్రాంతాన్ని 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం. ఒకప్పుడు కులీ కుతుబ్షాయిలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ని నిర్మిస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు సైబరాబాద్ని 3వ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 4వ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. 30,000 ఎకరాలతోని ప్రపంచంలోనే అధునాతనమైన నగరాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చాలా మంది మిత్రులు హైదరాబాద్, బెంగళూరుతో, ఢిల్లీతో, ముంబైతో, చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్, టోక్యో, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా లాంటి నగరాలను, దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈరోజు డిసెంబర్ 9, 2025 లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. జూలై 15న చేపట్టబోయే రైల్ రోకోను విజయవంతం చేయాలని కవిత అన్నారు. అందులో భాగంగా రైల్ రోకో పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. బీసీ బిల్లుపైన చొరవ తీసుకోవాలని నూతన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు లేఖ రాసినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేలా మల్లికార్జున ఖర్గే బీజేపీపై ఒత్తిడి తేవాలని కోరారు. పనకచెల్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తోందని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవట్లు ఉన్నారని, ఇకనైనా రేవంత్ రెడ్డి బనకచెల్లపై గట్టిగా కొట్లాడాలని సూచించారు. జూలై 17వ తారీఖు నాడు బీసీ బిల్లు సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి కలిపి రైల్ రోకోకి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా అనేక సంఘాలకు సంబంధించిన నాయకులను, పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కలిసి మద్దతు కోరడం జరిగింది. ఈ సందర్భంలో అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది మాట్లాడుతున్నటువంటి అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి బీసీ బిల్లు ఇప్పుడు ఎక్కడ ఉంది, దానికి కారకులు ఎవరు, అది పాస్ కావాలంటే ఏం చేయాలి అనేటటువంటి అంశాల గురించి ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి. బీసీల రిజర్వేషన్లపై ఖర్గేకు కవిత ఏ హోదాలో లేఖ రాశారో స్పష్టత లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. రాజకీయ శూన్యంగా ఉండి అన్నతో పంచాయతీ తెగకపోవడంతో ఉనికి కోసం కవిత లేఖ రాశారు అన్నారు. అసలు కవితకు బీసీల గురించి లేఖ రాసే అర్హత లేదు అన్నారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. వాళ్ళు లేటరు సంధిస్తున్నట్టు నేను పేపర్లో చూస్తూ ఉన్నాను. లేఖ రాశారు. బీఆర్ఎస్ నాయకురాలుగా రాశారా,
లేక జాగృతి నాయకురాలుగా రాశారా, అది స్పష్టత లేదు. రెండవది, కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు, ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? గొర్రెలు బర్రెల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు, మీ కుటుంబం కాదా? 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక వీడియో కానీ చూపించగలుగుతారా? ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట మీ ద్వారా. సుష్మిత సోషల్ మీడియా పోస్టుపై కొండా దంపతులు స్పందించారు. పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ఇటీవల సోషల్ మీడియాలో సుష్మిత చేసిన కామెంట్పై ప్రశ్నించగా అది ఆమె వ్యక్తిగతం అని చెప్పారు. కుమార్తె ఆలోచన తమకు తెలియదని, ఆమె ఇంగ్లాండ్ నుంచి ఇటీవల వచ్చిందని అన్నారు. సుష్మితతో మాట్లాడిన తర్వాత క్లారిటీ ఇస్తానని చెప్పారు. తమ వారసురాలు సుష్మితనే అని కొండా సురేఖ తెలిపారు. తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఆమెకుందని పేర్కొన్నారు. ఆమె నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం తమకు లేదని, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అన్నారు కొండా సురేఖ. గురించి మాట్లాడినప్పుడు నేను వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఇది చేయి ఫారెస్ట్లో, మరి ఇప్పుడు కోయలకో గుత్తి కోయలకో న్యాయం చేయకుండా ఉండవు అని చెప్పొద్దు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన నేను. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఆయన ఈయనెవ్వరు ఆయన అడుగుతాడు, ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మళ్ళీ నాకు చెప్తారు. అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది, అసలు నేను నిన్ననే వచ్చినా, మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలను నేను అమ్మ అని పిలుస్తా. మరి సుస్మితా పటేలు ఏమున్నది అంటే వంచనగిరి మాది, అంటే గీజుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మగడ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడి తెలంగాణ నీటి హక్కులను కాలరాశారని బీజేపీ సీనియర్ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రంతో బీఆర్ఎస్ నాయకులు ప్రేమాయణంలో పడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డోలాయమానంలో పడిందని ఎద్దేవా చేశారు. మాజీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నీటి వాటాలు ప్రాజెక్టులపై చర్చిద్దామని డ్రామాలాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలనలో ఎక్కడా నదీ జలాల సమస్యనే తలెత్తలేదని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గుర్తు చేశారు. అసలు కృష్ణా నది, గోదావరి నది వాడకం సంబంధించినటువంటివి ప్రాజెక్టులు కట్టవలసినటువంటి విషయంలో 2 సంవత్సరాలు అన్నారు, 3 సంవత్సరాలు అన్నారు, 5 సంవత్సరాల ప్రాజెక్టులు దీర్ఘకాలిక ప్రాజెక్టులు అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు జలయజ్ఞం సమయంలో. ఒకవైపున ఇందిరమ్మ రాజ్యమే అంటూ ఆయన యొక్క పీరియడ్, ఆయన తర్వాత ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రోషే గారి యొక్క కాలంలో అవి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో తెలంగాణ యొక్క ప్రాంతంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు డోలాయానంలో పడ్డారు. వాళ్ళు ప్రేమాయణం, వీళ్ళు డోలాయానం. నష్టం జరుగుతుంది తెలంగాణకి నీటి ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో. అరే అధికారంలో ఉన్నప్పుడేమో పనులు చేయక, పనులు చేపట్టక, పనులు పూర్తి చేయక నాటకాలు ఆడుతూ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు మేము అధికార పక్షం ప్రతిపక్షం చర్చ అసెంబ్లీ చర్చ, ఏందండి ఈ డ్రామా? పైగా తప్పుడు ప్రచారాలు తాత్కాలికం, చేసిన పనులు మాత్రమే శాశ్వతం అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు చంద్రబాబు పర్యటించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సింగయ్య విషయంలో వైసీపీ సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తించిందని ఆక్షేపించారు. అతని భార్యను పిలిపించి రాజకీయం చేస్తారా అని మండిపడ్డారు. రైతులను అన్ని విధాలుగా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు ఆయన. విషయం కూడా మీరు చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిన తర్వాత దీనికి తగినటువంటి ఇది కూడా మనం తయారు చేయాలి. ఒకప్పుడు దిగుబడులు తక్కువ ఉండేటివి, ఇప్పుడు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పుడు మామిడి ఇంటికే వాడేవాళ్ళం, మీకు కూడా ఐడియా ఉంది. ఇంటి కోసం చెట్లు వేసేవాళ్ళం. ఆ చెట్లు వచ్చే పంట తర్వాత వాణిజ్య పంటగా తయారైందంటే ఎవరికొకరికి ఇచ్చి ఈ చెట్లు ఇంత పంట ఉంది నువ్వు కొనుక్కోమని వాళ్ళు వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. అది నెక్స్ట్ ఫేజ్. ఇప్పుడు దాన్ని నేను కానీ హార్టికల్చర్ అంతా ప్రమోట్ చేసి తెలుగుదేశం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెట్టి అంత మునుపంతా వానాకాలం పండాలి, ఎప్పుడు నీళ్లు పెట్టేవాసం కాదు.
ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం. నీళ్లు పెట్టినప్పుడు పంట కూడా బాగా వస్తుంది. 2-3 వెట్టింగ్స్ ఇస్తే మంచి దిగుబడి వస్తుంది. అలాంటి ఆధునికమైన ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కవర్స్ కూడా ఇచ్చాం, ఫ్రూట్ కవర్ చేయడానికి. అది కానీ వస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది. మనకు పేదల సేవలో మొదటి తారీఖు వస్తే గ్రామాలు కలకలలాడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇచ్చారు అడుగుతున్నా. 5 ఏళ్లు 250 పెంచుకుంటూ పోయి ముక్కుతూ మూలుగుతూ ఇస్తే అది గొప్ప. నేను రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు ఇచ్చాను. ఎవ్రీ మంత్ 1st తారీఖున 6 నుంచి 8కి 2 hours లో పెంచేస్తున్నాం. ఒకప్పుడు దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి ఆ వాలంటీర్లు అనవసరంగా ఇబ్బంది పెట్టి ఆ రోజు మీరు చూశారు. ఈ వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేమని చెప్పడానికి మేలో ఎండవ దీపేసి కొంతమంది చనిపోయే పరిస్థితి వచ్చారు. అన్ని రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు ఏమి ఉండవు, అర్హులందరికీ వస్తాయి. వీళ్ళు అనర్హులకి అందరికి ఇచ్చుకొని అవి తీసేసి దాన్ని గొడవ చేస్తున్నారు. అంటే మీ ఇష్టమేంటమ్మా, మీరు మీ కార్యకర్తలకు ఇచ్చేయడం. బ్రహ్మాండంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాడు, వాడు వికలాంగుడు, వాడిని ఏమనాలి? అలాంటి వికలాంగులందరినీ ఇస్తే అసలైన వాళ్ళు ఏమవుతారని అడుగుతున్నా. ఇది పబ్లిక్. ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ రికార్డ్స్. నేను సమైక్యాంధ్రప్రదేశ్, నాకు తెలంగాణలో ప్రాబ్లం ఉండేది. తెలంగాణలో ప్రాబ్లం నిజాం చట్టం. అది ఒక ల్యాండ్ 10 మంది దానం చేసేవాడు. ఆంధ్రప్రదేశ్ చట్టం బ్రిటిష్ చట్టం, ఇది స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అందుకే ఒరిజినల్గా మీరు చూస్తే, నేను చిన్నప్పుడంతా కూడా మీరు కూడా చూసి ఉంటారు, జమాబందీ ఇవన్నీ పెట్టి ఊర్ల వారీగా మీటింగ్లు పెట్టి, కేఎం విఎం మీటింగ్లు పెట్టి, ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ అప్పుడు తహసీల్దార్ ఉండేవాడు, తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి అవన్నీ సెటిల్ చేసేవాడు. నా ఆస్తి నా పేరుతో ఉందో లేదో చెక్ చేసుకునేవాడు. అలాంటి వ్యవస్థలన్నీ వీళ్ళు ఒక మంచి వ్యవస్థను కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. లింక్ డాక్యుమెంట్ లేకపోతే ఏంటి? ఏ విధంగా నిర్ణయిస్తావు? ఎవరు ఆన్సర్బుల్? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఇవన్నీ క్షుణ్ణంగా చేస్తున్నాం. వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేస్తాం. వాడ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు మన హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ, ఇమ్మీడియట్గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ తీసుకుపోతాం, ఏం చేయాలి అన్నీ చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నోసార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్డు యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి చూసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులు. ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో తెలుసుకోవడమే కాకుండా పథకాలు అందని వారిని గుర్తించి వారి ఆర్థిక అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికపై ప్రభుత్వ అధికారులతో విజయనగరం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. P4 విధానంలో భాగంగా 67,000 బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. అందులో 264 మంది దత్తత తీసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం అందుబాటులోకి తెచ్చిన శక్తి యాప్కు 1,20,00,000 మందికి పైగా నమోదయ్యారని సంతృప్తి వ్యక్తం చేశారు. P4 అన్నది కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి P4 విధానంలో ఏదైతే మనకి బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశారో, సుమారుగా మన జిల్లాలో 67,000 మందిని బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశారు. సుమారుగా మార్గదర్శులను చూస్తే దగ్గర 2,700 మంది మార్గదర్శులను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకా ముందుకు వచ్చాయి. ఈ రోజు వెరీ గుడ్ థింగ్ ఈజ్, మన మినిస్టర్ గారు కూడా ఈ రోజు బంగారు కుటుంబాలని తన దత్తత తీసుకునే P4 లో భాగంగానే తనకున్న 264 బూతులు ఉన్నాయి. తన మంత్రి గారు కూడా ముందుకు వచ్చి ఈ రోజు 264 బూతుల్లో ప్రతి బూత్ నుంచి ఒక బంగారు కుటుంబాన్ని నేను అడాప్ట్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా గొంపా కృష్ణ గారు కూడా ఈరోజు DCMS చైర్మన్ గారు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఒక 20 కుటుంబాలని నేను ఈరోజు P4 కింద దత్తత తీసుకుంటానని చెప్పడం జరిగింది. సాధారణంగా ఈ పత్రికా ముఖంగా మేము చెప్పాలి, ఎస్పెషల్లీ P4 విధానంలో దత్తత బంగారు కుటుంబాలకి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం
ఎన్నో ఏళ్ల నుంచి కర్నూలు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న విజయవాడ విమాన సర్వీస్ కళ ఎట్టకేలకు నెరవేరింది. ఢిల్లీ నుంచి వర్చువల్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమాన సర్వీస్ జెండా ఊపి ప్రారంభించారు. విమాన సర్వీస్ రావడంతో కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి భరత్ అన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాధించాము అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఒకటి మీరు ఎప్పుడు వినింటారు సార్ చెప్తుంటారు, లాస్ట్ మైల్ వరకు వీ హ్యావ్ టు వర్క్ ఎనీథింగ్ అని. సో దీంట్లో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో వైఎస్ఆర్సీపీ నేతల బృందం పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి నేతల బృందం తీసుకెళ్లింది. ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులపై వివరణ ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ బృందాన్ని ఈసీ ఆహ్వానించింది. ఈసీతో పార్టీ నేతలు చర్చించారు. ఎన్నికల్లో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పిలుపు మేరకు వివిధ పార్టీల వాళ్ళని పిలిచి 2024 ఎలక్షన్లకు సంబంధించి కానీ, ఆ తర్వాత కానీ ఓటర్ లిస్టులకు సంబంధించి కానీ, పోలింగ్ ప్యాటర్న్స్ గురించి కానీ ఇంకెటువంటి అనుమానాలు, సమస్యలు ఉన్నా కూడా అవన్నీ చర్చించాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పిలవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు పాలనలో రైతులకు, మహిళలకు అన్యాయం జరుగుతోంది అన్నారు. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి పాలనలో జరుగుతున్న మోసాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎవరు మోసం చేస్తారో, ఎవరు ఇస్తారో ప్రజల దగ్గర తెలుసుకుందాం, గ్రామాల్లో తెలుసుకుందాం. ఎప్పుడు కూడా దురదృష్టం ఏంటంటే అధికారానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా 2 వర్గాలు నష్టపోతాయి. 1 మహిళలు, 2 రైతులు. 1 పాసమైలారంలో నిపుణుల కమిటీ పర్యటించింది. 3 గంటల పాటు సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీసింది నిపుణుల బృందం. పేలుడు తర్వాత సేఫ్టీ వాల్వ్ పని చేయలేదా అని ప్రశ్నించింది. అసలు పరిశ్రమలో తయారీకి తీసుకున్న అనుమతి ఏంటి, తయారీ చేస్తున్నదేంటి, సిగాచి పరిశ్రమలో సేఫ్టీ తనిఖీలు ఎప్పుడు చేశారు, అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతోంది కమిటీ. పరిశ్రమ ఏర్పాటు చేసిన 30 ఏళ్లలో ఇప్పటికే ఎన్నిసార్లు మిషనరీ మార్చారో తెలుసుకుంది. ఘనా పర్యటనలో భారత ప్రధానికి అరుదైన గౌరవం దక్కింది. ఘనా దేశం నుంచి అత్యున్నత పౌర పురస్కారం అయిన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను అందించింది అక్కడి ప్రభుత్వం. ఈ అవార్డును ఘనా దేశ అధ్యక్షుడు జాన్ డ్రమనీ మహామా మోడీకి ప్రదానం చేశారు. ఇది మోడీకి 24వ అంతర్జాతీయ పురస్కారం. 5 దేశాల పర్యటనలో భాగంగా మోడీ ఆఫ్రికా దేశమైన ఘనా వెళ్లారు. ఆ దేశ రాజధాని అక్రాలోని విమానాశ్రయంలో దిగిన మోడీకి ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామానీ ఘన స్వాగతం పలికారు. ఘనా నుంచి ఆయన ట్రినిడాడ్ అండ్ టొబాగో వెళ్లనున్నారు. భారత్ త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2047 కల్లా ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది అన్నారు. భారత్ సుస్థిరమైన ప్రపంచ నిర్మాణానికి దోహదపడుతోంది అన్నారు. ఘనా దేశంలో పర్యటిస్తున్న మోడీ ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు జూలై 19న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా ఆగస్టు 13, 14 తేదీలో సమావేశాలు జరగవని కిరణ్ రిజిజు తెలిపారు. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12వ తేదీతో ముగిసే విధంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అణుశక్తి రంగంలో ప్రైవేట్ సెక్టార్ ప్రవేశాన్ని అనుమతించే చట్టాలతో పాటు అటామిక్ ఎనర్జీ చట్టం, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్లో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రకటనను అమలు చేయడానికే ఈ వారం రోజుల వ్యవధిని పొడిగించినట్లు సమాచారం. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా, రాహుల్ గాంధీలను విచారణకు అనుమతించాలని ఈడీ కోరింది. ఆ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని ఈడీ పేర్కొంది. 2,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అభియోగాలు మోపింది. షేర్ హోల్డర్లకు తీరని అన్యాయం జరిగిందని అందులో తెలిపింది.
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. సోన్ ప్రయాగ్ మార్గంలో ఉన్న మున్కతియా వద్ద రాత్రి కొండ చర్యలు విరిగిపడ్డాయి. శిథిలాలన్నీ రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశాయి. మున్కతియా స్లెడింగ్ జోన్ పూర్తిగా రాళ్లతో నిండిపోయింది. దీంతో అధికారులు కేదార్ యాత్రను బంద్ చేశారు. గౌరీకొండ నుంచి వస్తున్న కొంతమంది యాత్రికులు ఆ కొండ చర్యల్లో చిక్కుకోగా సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్లను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. చికాగోలోని ఒక నైట్ క్లబ్పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 4 మరణించారు. చికాగోలోని రివర్ నార్త్ పరిసరాల్లోని ఆర్టిస్ట్ లాంజ్ నైట్ క్లబ్ బయట బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో నైట్ క్లబ్ బయట నిలబడి ఉన్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోగా సుమారు 16 మంది గాయపడినట్లు చికాగో పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు మరో 48 గంటల్లో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. 2 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై వాషింగ్టన్లో జరుగుతున్న ఉన్నత స్థాయి చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలిసిందే. మరో 2 రోజుల్లో ఇరు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. భారత ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 10% టారిఫ్ విధిస్తోంది. అయితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై అదనపు సుంకాలు ప్రకటించారు. ఏప్రిల్ 2న మన దేశంపై ట్రంప్ 26% అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదనపు సుంకాలను జూలై 9 వరకు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం గతంలోనే ప్రకటించింది. అంతలోపు ఆయా దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే జూలై 9 నుంచి అదనపు సుంకాలు వడ్డిస్తారు. అంతలోపే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. భారత రక్షణ రంగ ఎగుమతులకు బిగ్ బూస్టింగ్ లభించింది. దేశీయంగా రూపొందించిన ఆకాశ్ మిసైల్పై బ్రెజిల్ ఆసక్తి చూపిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో పాక్ సైన్యం పంపిన డ్రోన్లను తిప్పికొట్టడంలో ఆకాశ్ మిసైల్ సిస్టమ్ కీలకంగా వ్యవహరించింది. ప్రస్తుతం ఘనా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ బ్రెజిల్లో కూడా పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే ఆకాశ్ మిసైల్ ఎగుమతిపై బ్రెజిల్తో ఒప్పందం జరిగే అవకాశాలున్నాయి. భారత అమ్ముల పొదిలోకి అత్యాధునిక ఫైటర్ జెట్ చేరనుంది. 5 ఏళ్ల క్రితం నాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అమెరికా అందజేయనుంది. దాదాపు 5,140 కోట్ల ఒప్పందంలో భాగంగా భారత్కు అమెరికా 6 అపాచీ AH-64E రకం యుద్ధ హెలికాప్టర్లను అందజేయాల్సి ఉంది. 15 నెలల క్రితమే తొలి బ్యాచ్ హెలికాప్టర్లను డెలివరీ చేయాల్సి ఉన్నా అది సాధ్యం కాలేదు. ఈ నెలలోనే 3ంటిని అప్పజెప్పనున్నారు. వీటిని వెంటనే పాక్ సరిహద్దులో మోహరించినట్లు తెలుస్తోంది. విమానం గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్ ఊడిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గోవా నుంచి పూణే వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. Q400 విమానంలోని లోపలి కిటికీ ఫ్రేమ్ ఊడిపోయింది. అయితే అది నీడ కోసం అమర్చిన కిటికీ అని స్పైస్ జెట్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. విమానం గాల్లో ఉన్న సమయంలో కిటికీ ఫ్రేమ్ ఊడిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సీరియస్గా స్పందించిన DGCA వెంటనే నివేదిక ఇవ్వాలని స్పైస్ యాజమాన్యాన్ని ఆదేశించింది. మాలీలో అల్ ఖైదా ఉగ్రవాదులు 3 భారతీయుల్ని కిడ్నాప్ చేశారు. పశ్చిమ మాలీలోని కాయస్ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేసి అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. వారిలో భారత్కు చెందిన 3 కార్మికులు ఉన్నారు. అల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. మాలీ రాజధాని ఒబాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ఈ సందర్భంగా మాలీలోని భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. కిడ్నాప్కు గురైన భారతీయులను వీలైనంత త్వరగా సురక్షితంగా తిరిగి వచ్చేలా మాలీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. దక్షిణ జపాన్లోని టొకారా దీవుల్లో తీవ్ర స్థాయిలో భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. గత 2 వారాల్లోనే ఆ దీవుల్లో సుమారు 900 సార్లు భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనతో రాత్రిపూట నిద్ర లేకుండా గడుపుతున్నారు. జూన్ 21వ తేదీ నుంచి టోకరా దీవుల్లో సెసిమిక్ యాక్టివిటీ చాలా యాక్టివ్గా మారినట్లు అధికారులు చెప్పారు. నిన్న అక్కడ 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూ ప్రకంపనలతో అక్కడ ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. సునామీ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఆపేశారు. అత్యవసరమైతే ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వారం అక్కడి ప్రభుత్వం ఒక భారీ భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.